లూకా సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలముల నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయము, అడు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పని చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా? అటువలనే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము అని చెప్పుడే. నేను ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగలిగిన మా తండ్రి, జాలిగల మా దేవా, మీ కార్యాలు, ఆశ్చర్యాలు అవి సమయోచితమైనవి, మా జ్ఞానానికి అందనివి. నేటికీ మీరు మాతో ఉన్నారు, మా పరిస్థితులన్నింటిలో చాలినంతటి కృప చూపిస్తున్నారు. నమ్మదగిన వారుగా మాతో కూడా ఉన్నందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా ప్రియులు ఆకలి కలిగి సమయానికి వాక్యం వినడం కోసం ఆతృతతో వస్తున్నారు. అనేక మంది కార్యక్రమం ప్రారంభానికి ముందే ఉంటున్నారు. కనికరం చూపండి, వారి వారి ప్రతి అవసరత మీ సమృద్ధిలో నుంచి తీర్చండి విజ్ఞాపం చేస్తున్నాను. మహిమ కలిగిన మా దేవా, ఈ సమయంలో ఈ వచనాలను చెప్పుకోవడానికి అవసరమైన ఆత్మ నింపుదల మీ కృపలో నుండి నాకు అనుగ్రహించండి. వింటున్న మా ప్రియులందరి క్షేమం కోసం ఈ సమయాన్ని మాకు దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉపమానం అంతా కలిపి 4 వచనాలు. 4 వచనాలలో ఎంతటి భావాన్ని ఆయన ఉంచారో చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది సామాన్యంగా ఆ రోజుల్లో జరిగే ఒక సంఘటనను ప్రభు శిష్యుల కళ్ళ ముందుకు తీసుకుని వచ్చారు. ఆ రోజే కాదు, ఈ రోజైనా యజమాని, దాసుడు అనేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారి విషయంలో జరిగేది ఇదే. ఏమిటి దీని ఉద్దేశం? ఎందుకు ఇలా చేశాడైనా? కారణం ఏమిటంటే, సేవకొచ్చి కొంతకాలం సేవ చేసి చాలా బాగా చేశామని ఆలోచించేవారు. మేమెంతో చేశాము అని అతిశయపడేవారు. మేము చేసినట్టు ఎవరూ చేయలేదు అని ఇతరులతో పోల్చుకుని తమను తాము గొప్ప చేసుకునేవారు. చివరికి నేను చాలా అలసిపోయాను ఈ సేవలో, నేను ఎంతో చేశాను, ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలి అనుకునేవారు. అంత మాత్రమే కాదు, స్వాభిప్రాయం చేత తమను తాము ఘనంగా ఎంచుకునేవారు. అట్టి వారందరికీ ఈ 4 వచనాల ఉపమానం గద్దింపు. ఒక మాటలో అన్నాలంటే, మెలకు కలిగి జాగ్రత్తగా ఉండండి, మీ అభిప్రాయాలు మానుకోండి, ఎలా ఉండాలో మరోసారి నేర్చుకోండి అని విశ్వాసులకైనా, సేవకులకైనా, సువార్తికులకైనా, సంఘ పెద్దలకైనా ఆయన చెప్తున్నట్టు అనిపించింది ఈ వచనాలు. ఈ వచనాలలో దున్నేవాడైనా మేపేవాడైనా ఎవరైనా సరే ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు పొలం నుండింటికి వచ్చాడు. అతడు దున్ని వచ్చాడు, లేదు మేపి వచ్చాడు. చేసిన తరువాత అతడు వచ్చి రాగానే, రైట్, చాలా బాగా చేశావు, ఏం పర్వాలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడా? వెళ్ళి భోజనం చేయి అంటాడా? అనడు. రెస్ట్ తీసుకో అనే పదం ఇక్కడ ఉందా అని మీరు అంటారు నాతో. దయచేసి రండి చెప్తాను. ఉంది, దాని భావం ఉంది. 8వ వచనంలో నడుము కట్టుకొని అన్నాడు. నడుము ఉడదీయడం అనేది విశ్రాంతికి సూచన. నడుము కట్టుకో అన్నాడు అంటే అర్థం ఏమిటంటే
ఆ పనివాడు ఇంటికి రాగానే తాను నా పని ముగించేశాను, ఇంకైపోయింది అనుకుని తాను విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడేవాడు. ఇక నేను చేయలేను అనుకునేవాడు. ఇంకైపోయింది అనుకుంటున్న వాడితో మాట్లాడుతున్నాడు, నడుం కట్టుకో అని. కాబట్టి సహజంగానే మానవ బలహీనత ఏమిటంటే తాను హెచ్చించుకోవడం, తాను ఘనంగా ఎంచుకోవడం. ఇలా చేసిన మానవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఖచ్చితంగా అతడు దేవుని చేత ఘనపరచబడ్డానికి అనర్హుడవుతాడు. ఘనపరచబడేవాడు ఒకడైతే ఘనత పొందనివాడు ఇంకొకడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మనం టూ డెస్టినీస్ గురించి మాట్లాడుతున్నాం. సేవలోనే ఘనపరచబడే వ్యక్తి ఉంటాడు, ఘనపరచబడని వాడు కూడా ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు కనిపించే ఈ మాటలో నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయి అంటాడా? అనడు. ఏమంటాడు? నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి అన్నాడు. అంటే నీకు అప్పగించబడిన పని నువ్వు ఎంత సంతృప్తికరంగా చేసినా అది ప్రభు యొక్క ఆకలిని తీర్చిందో లేదో ఒకసారి ఆలోచించే. ప్రభువుకి సంతృప్తి కలుగు చేసిందో లేదో ఆలోచించే. ప్రభువు అంతరంగానికి అది సంతోషాన్ని కలిగించిందో లేదో ఆలోచించే. అలా కాకపోతే ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన పరిస్థితి ఏమిటి అనంటే, మనం నిదానించి తప్పనిసరిగా ఇంకా మిగిలే ఉంది, నేను చేయవలసింది మిగిలింది అని మనం ఆలోచించాలి. అంతేకాదు ఈ ఇందులో నాకు కనిపించింది ఏమిటంటే పని చేసేవాని యొక్క తొందరపాటు. పని అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని తన స్వంత ఆలోచనను యజమాని ముందు బయటపెట్టడమో, తన స్వంత సౌకర్యాన్ని యజమాని ముందు పెట్టడమో చేసే వ్యక్తుల కోసం చెప్పబడిన ఉపమానంగా కూడా ఇది ఉంది. అతడు ఇంటికి రాగానే భోజనం చేసి విశ్రాంతి తీసుకోవాలి అనే ఆలోచన సహజంగా ఎలా వస్తుందో, అదే రీతిగా తొందరపాటుగా మనం ప్రభువుని చాలా సంగతులు అడుగుతాం. అలా అడిగిన 1-2 సంగతులు నేను మీ ముందుంచుతాను. దయచేసి మీరు నాతో పాటు రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పు అన్నారు. ఆయన చెప్పారు, చెప్పకుండా ఏం లేరు. ఆయన ఆ దినం ఎప్పుడో తెలీదు అన్నారు. అంతేకాదు 36వ వచనంలో తండ్రికి మాత్రమే తెలుసు అన్నారు. తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్న ఆయన ఎందుకు ఈ మాట పలికినట్టు? ఆ మాట అంటున్నప్పుడు నాకు ఇలా అనిపించింది. మీకు ఇందులో లోపం కనపడితే నేనేం చేయలేను, కానీ ఆయన చెప్పడం, అలా జవాబు చెప్పడం వెనుక నాకు అనిపించిన మాట ఏమిటంటే, అది మీ పని కాదు అని. నేను ఎప్పుడొస్తానో తెలుసుకోవడం మీ పని కాదు. నేను చెప్పిన పని మీరు చేయాలంతవరకే. తొందరపడకండి. అప్పగించబడిన పని, అది దున్నే పనైనా, అది మేపే పనైనా, పని అయిపోయిన తరువాత నేను విశ్రాంతి తీసుకుంటాను అనుకోకండి. రాకడను ఎందుకు కోరుకుంటున్నాం మనం? హృదయపూర్వకంగా జవాబు చెప్పండి. రాకడ ఎందుకు రావాలని కోరుకుంటున్నాం? ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి. అవును కదా? రాకడ ఎందుకు రావాలని కోరుకుంటున్నాం? త్వరగా వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలని. అంతే కదా? అవునా? కానీ పౌలు భక్తుడు ఏమన్నాడు చూడండి, ఎంత చక్కటి మాట అంటాడు. ఆ మాట చదివితే నిజంగానే వాళ్లకున్న
ఆ కమిట్మెంట్ ఇవాళ మనకి లేదు. నాకు కూడా ఉంటుంది త్వరగా వెళ్ళిపోవాలి అని. కానీ ఈ వచనం గుర్తొచ్చినప్పుడే నేను ఇరుకున పడ్డవాడిని అవుతాను. ఏమంటాడంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు అంటాడు. ఇంకా అంటాడు, ఈ రెండిటి మధ్యన ఇరుకున పడ్డాను అంటాడు 23లో. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. అయినను నేను శరీరమందు నిలిచిండుట మిమ్మను బట్టి మరీ అవసరమైనది అన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? తన స్వసుఖం కాదు. ఇన్ని దెబ్బలు తిని, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని అవమానాలు పడి, ఇన్ని నిందల గుండా వెళ్ళి, ఇన్ని మార్లు చెరసాల పాలై, ఇంత జరిగినా వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలి అనే ఆలోచన కంటే అది నాకు మేలు, మరిమేలు. కానీ ఇంకా ఆయన సంతోషపెట్టవలసిన పని ఉంటే, ఇంకా నేను శరీరంలో ఉండడం అనేది అవసరమైతే ఉండడానికే ఇష్టపడుతున్నాను అన్నాడు ఆయన. మరి చాలామంది కుటుంబాలలో కష్టం రాగానే రాకడన్నా రాలేదేంటి అనుకుంటాం. అప్పుల బాధ ఎక్కువైపోయింది, ఇంటికి వచ్చేస్తా ఉంటే త్వరగా వచ్చేస్తే బాగుండు అనుకుంటాం. ఏ ముఖం పెట్టుకుని చూస్తాం? సిగ్గుపడొద్దు. అప్పులు తీర్చి కదా మనం వెళ్ళాలి. ఎవరికైనా రుణం ఉంటే రేపొద్దున వారి ముఖం ఎలా చూస్తాం కదా? తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, తొందరపడి కోరుకోవడం కానీ అంత మంచి పని కాదు, గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు ఈ విషయాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చారు. శిష్యుల్లో ఇలాంటి తొందరపడి అడిగినటువంటి సందర్భం మరొకటి కూడా ఉంది. అది నేను మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. అపోస్తల కార్యాల గ్రంథం. త్వరగా వెళ్ళిపోవాలనో, త్వరగా విశ్రాంతి తీసుకోవాలనో, త్వరగా అనే పదాల దగ్గర మన పని మనం చేసేసాం, నేను చేయవలసినంత పని అయిపోయింది, ఇంకా నాకు అక్కర్లేదు అని కాదు. తొందరపాటు అనేది కనపడుతుంది అక్కడ. అలాంటి తొందరపాటు విషయం అపోస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయంలో 6వ వచనంలో, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉంచుకున్నాడు అన్నాడు. ఈయన స్వాధీనంలో లేవా? ఉన్నాయి. లేవా? ఖచ్చితంగా అది మీ పని కాదు అని, ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అని. ఆయన ఇచ్చే పని విషయంలో, ఆత్మ సంబంధమైన వాటిని ఆయన ఇచ్చే విషయంలో మన తొందరపాటు కాదు. మనం చేయవలసిన పనేమిటో మనం ఆలోచించాలి. మనం ఏ మేర పని చేయాలి ఆ మేర చేయాలి. చేసిన తరువాత ఆయన మరలా పని చెప్తే విసుకోవడానికి లేదు. కారణం చెప్పనా? మనం వెల ఇచ్చి కొనబడిన వాళ్ళం. తన ప్రాణం పెట్టి కొన్నారు ఆయన. ఇప్పుడు మన స్వయిష్టం కాదు, మన స్వసుఖం కాదు, మన స్వోద్దేశమో కాదు. ఖచ్చితంగా ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఉండవలసి వస్తే ఉండాలి ఖచ్చితంగా శరీరంలో. అంత మాత్రమే కాదు, కానీ ఆయనను అడిగే విషయంలో కూడా తొందరపడి అడగకూడదు. తొందరపడి మనం అడగటం వల్ల ప్రయోజనం ఏమి లేదు అనేది ఈ 2 సందర్భాలను బట్టి మనం గ్రహించాలి. ఇకపోతే మరో తలంపు కూడా ఈ విషయంలో నేను చెప్పాలి. అదేమిటంటే, ఆయన చెప్పాడు, నాకు భోజనం సిద్ధపరచన్నాడు. సిద్ధపరిచిన తరువాత, సిద్ధపరచు, నడుం కట్టుకో అన్నాడు. నడుం కట్టుకో అన్నప్పుడు ఇంకా పనుందని అర్థం. ఇంకా పనుంది నీకు, నడుం కట్టుకో అన్నాడు. అన్నవాడు మరో మాట కూడా ఇక్కడ చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నడుం కట్టుకో అని, నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయుము అన్నాడు. లూకాసువార్త 17:8లో నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయన్నాడు. ఇక్కడ పొలంలో పని చేశాను అనుకుంటున్నావు, కానీ నువ్వు
అది నా పనే. కానీ వ్యక్తిగతంగా నువ్వు నాకేం చేశావు? వ్యక్తిగతంగా నా ఆకలి నువ్వెంత తీర్చావు? ఇది ఎక్కడో నొప్పి కలుగు చేసిన సందర్భం నాకు. సహోదరుడు బిల్లీ గ్రాహం గారు ఇలా అన్నాడు, మరలా నా దేవుడు నాకు మరొక 80 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తే నేను పరిగెత్తి దేశాల వెంట వాక్యం చెప్పటం ఆపేసి ఆయన పాదాల దగ్గర ఉండి నేను ఆయనతో గడుపుతాను, ఆయన సంతోషంలో పాలుపంపులు పొందుతాను, నేను ఆయన పాదాల దగ్గర నేర్చుకుంటాను అన్నాడు. ఈ మాట ఎందుకో అనేకసార్లు ఎందుకన్నారు ఆయన అనిపిస్తుంది, కానీ సరిగ్గా ఈ సమయంలో నాకు కూడా ఇవి అర్థమవుతున్నాయి. ఆయన పాదాల దగ్గర గడపడం అనేది, ఆయన కోసం ఆయన ఆకలి తీర్చే పని ఏదైనా చేయటం అనేది అత్యవసరం. ఆయన ఆకలి తీర్చే పనిలో ఆయన కోరుకున్న వారి కోసం విజ్ఞాపన చేయటం ఉంది, వ్యక్తిగతంగా స్వార్థ చేయటం ఉంది. ఎవరిని గురించి అయినా రాసి శాశ్వతమైనటువంటి పని క్రైస్తవ్యానికి అప్పగించవలసి ఉంది అనిపిస్తుంటుంది ఇంకా నాకు ఈ వచనాల దగ్గర. అయితే ఇక్కడ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వాణ్ణి మెచ్చుకొనునా అన్నాడు 9వ వచనంలో. ఆజ్ఞాపించినవన్నీ చేసేశావు, చేసిన తర్వాత సహజంగానే సేవలో కొంచెం పనిచేసిన వ్యక్తి అయినా దేవుడికి ఏదో మేలు చేస్తున్నాను అని అనుకుంటాడు. క్షమించండి, మనం ఆయనకి ఏం మేలు చేసేవాళ్ళం కాదు. మనం ఆయన మీద దయ చూపించటం కాదు, మనం ఇచ్చేదైనా, మనం చేసేదైనా, మనం మాట్లాడేదైనా, అది ఏదైనా ఆయనకి దయ చూపించటం కాదు. ఇది చాలాసార్లు చాలామంది మనసుల్లో నేను సేవలో సేవకునికి సహకరిస్తున్నాను అనుకుంటారే కానీ నేనేదో మేలు చేస్తున్నాను అనుకుంటారు సహకరించి. కానీ నేను చేస్తుంది దేవునికి అనే స్పృహ ఉండదు. నేను లేకపోతే కుదరదు, నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది సేవ, నేను లేకపోతే తుడిచేవాడు ఎవడుంటాడు, నేను లేకపోతే కుర్చీలు వేసేవాడు ఎవడుంటాడు, నేను లేకపోతే వెంట ఉండేవాడు ఎవడుంటాడు అనుకుంటారు. కానీ అది దయ చూపించటంగా మీరు భావిస్తే జాగ్రత్త జాగ్రత్త హెచ్చరిస్తున్నాడు ఆయన. దయ చూపేవంటాడు ఆయన. ఆజ్ఞాపించినవి నువ్వు చేయవలసినవి, నేను చేయవలసినవి, వాటిని నమ్మకంగా మనం చేయాలి, అంతవరకే. చేసిన తర్వాత నువ్వు నాకు దయ చూపించావయ్యా అంటాడా? అనడట ఆయన. మెచ్చుతాడా? మెచ్చడు కూడానంట. అంటే అర్థం, చేసిన పనికి వెంటనే దేవుడు మనం భుజాలు చరుచుకున్నట్టు, మనం కాలరు ఎగరేసినట్టు, మనం ఇన్ని లక్షల మంది ముందు నేను మాట్లాడానని చెప్పుకున్నట్టు, ఇన్ని పుస్తకాలు నేను రాశానని చెప్పుకుని మనల్ని మనం ఘనపరుచుకోవడం, ఇతరుల చేత గనపరిపించుకోవడం, ఇతరుల చేత మెప్పించుకోవడం, ఇతరుల చేత పొగిడించుకోవడం, ఇవి దేవుడు కోరేవి కావు, దేవునికి ఇష్టమైనవి కూడా కావు. కానీ కావు. ఆయన మెచ్చుకోడు. మెచ్చుకునే రోజు ఒకటి ఉంది, అప్పటి వరకు మనం ఆగాలి. నేనేదో చేసేశాను అనుకునే అది ప్రమాదకరమైంది. ఇక్కడ కూడా పౌలు గారిని నేను మీకు ఉదాహరణకు చూపిస్తాను. దయచేసి మీరు రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్ననో నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. చాలామంది తమకి అప్పగించబడిన పని ఇష్టం లేకుండా తప్పదు కాబట్టి అని చేసేవాళ్ళు, వాళ్ళు జీతం పొందరు.
దేవుడు మెచ్చుకోడు, జీతం కూడా ఇవ్వడు. ఉహు. అయిష్టంగా తప్పదు కాబట్టి ఏం చేస్తాం బ్రదర్, తప్పదు. తప్పదు, అందుకే చేయాల్సి వస్తుంది, చేస్తున్నాను మరి. లేదండి, లేదు. ఆయన అన్నాడు, అప్పగించబడిన పని అతిశయ కారణం లేదు. ఇష్టపడి చేస్తేనే నాకు జీతం, ఇష్టపడి చేయకపోతే జీతం ఉండదు అన్నాడు. చేయవలసిన పని దగ్గర మెప్పురు కోరేవాడు, మనుషుల ఘనతను కోరుకునేవారు ఖచ్చితంగా ఈ పాఠాన్ని నేర్చుకుని తీరాలి, నేర్చుకుని తీరాలి. పౌలు గారే మరో సందర్భంలో ఇలా అన్నారు. చూడండి, ఒక మాట నేను చూపిస్తాను, అది కూడాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. క్షమించండి, క్షమించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఏమన్నాడు అంటే 10వ వచనం, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అన్నాడు. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. దేవుడు వ్రాయడం ఇచ్చాడు, నేను ఎక్కువగా కష్టపడ్డాను, ఎక్కువ ప్రయాసపడి రాశాను, అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను అని అనకూడదని చెప్తున్నాడు ఆయన. అనేసిన తరువాత అప్పుడు అన్నాడు, నేను కాదు దేవుని కృపయే అన్నాడు. కొన్నిసార్లు మనం కూడా తొందరపడి నాతో పాటు పనిచేసే వాళ్ళందరికంటే నేనే ఎక్కువ పనిచేశాను అంటాం. అనకండి, అనొద్దా మాట, ప్రమాదకరం అది, అనొద్దు. మనం పనిచేయడానికి కారణం ఏమిటి చెప్తున్నాడు. ఆయన పొలంలో పనిచేయడం, అది దున్నడమైనా మేపడమైనా మనకిచ్చిన భాగ్యం కదండి. ఎవరికి దొరుకుతుంది అది? ఎవరికి అవకాశం దొరుకుతుంది? సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల దగ్గర పనిచేసే భాగ్యం దొరికేది కొద్దిమందికే కదండి. అది సువార్త ప్రకటించనివ్వండి, కరపత్రాలు ఇవ్వనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, అది దున్నే పనైనా, అది మేపే పనైనా, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి ద వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గాడ్, ఇన్ హిజ్ వైన్ యార్డ్. భాగ్యం అది మనకి. అది మనం అతిశయపడడానికి వీల్లేదు. మనం ప్రయాసపడడానికి మనకు అనుమతించినవాడు ఆయన. ఆ మీదట ప్రయాసపడడానికి కావలసిన కృపను అనుగ్రహించినవాడు ఆయన. శక్తి ఉండి చేశామో, శక్తి లేక చేశామో, జ్ఞానం ఉండి చేశామో, లేక చేశామో, ఆలోచించి మాట్లాడేమో, ఆలోచించకుండా మాట్లాడేమో, బాగా ధ్యానించి మాట్లాడేమో, ధ్యానించకుండానే ఒక్కోసారి మాట్లాడేసామో, ఈ సమయాలన్నింటిలో సాయం చేసింది ఎవరు? ఆయన కృప కాదా? మీరే చెప్పండి. ఆయన కృప. ఒక మాట అన్నాడు పౌలు గారు, ఈ మాట మనసుని గాయపరిచింది. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప, 15వ అధ్యాయం 10వ వచనం, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. స్వప్రయోజనానికి వాడి ఏ కృప అయినా ఖచ్చితంగా అది నిష్ఫలమవుతుంది. దేవుని పని కొరకే ఆ కృపను వాడుకున్నారా? అది నిష్ఫలం కాదు, ఎన్నటికి నిష్ఫలం కాదు. ఇక్కడ నిష్ఫలం కాలేదు అన్నాడు. ప్రయాసపడింది నేను కాను అన్నాడు. ముందు ప్రయాసపడ్డాను అందరికంటే ఎక్కువ అన్నాడు. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే అన్నాడు. అందుకనే ఈ ఉపమానం దగ్గర మనం పలికే మాట, మనం చేసే పని, ఈ రెండు ఎలా ఉండాలో, అవి జీతానికి, మేలుకు, ఆయన మెప్పుకు తగిన విధంగా
మన వ్యక్తిత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలని ఈ 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి వచనం మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధువని తీర్పు నొందుదువు. నేను చాలా ప్రయాసపడ్డాను ఇవాళ. వాక్యం విని 1000 మంది ప్రభువును అంగీకరించారు. ఇలా అతిశయపడేటువంటి మాటలు నువ్వెవరో నిరూపిస్తున్నాయి. నువ్వు శరీరానుసారుడు అని. దేవుని కృప చొప్పున ఇవాళ కొంతమంది ప్రభువును అంగీకరించారు అన్నావా? దేవుడు తన కార్యాన్ని జరిగించాడన్నావా? అది ఆయనకి మహిమ. నువ్వు ఆత్మానుసారివి. నీ నోటి మాట. అందుకనే ఈ లూకాసు వార్త మనం చదువుకున్న ఈ వచనంలో అంతా చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని చెప్పండి అన్నాడు. నిష్ప్రయోజనకరమైన దాసులు అని చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పన్నాడు? నేను పని చేశాను అన్నప్పుడు నేను ప్రయోజకుణ్ణి అని చెప్పుకోవడం. నేను నిష్ప్రయోజకుణ్ణి అంటే పని చేసింది నువ్వేనయ్యా అని చెప్పడం. కార్యం చేసింది నీ కృపనైనా అని చెప్పడం. అవును గదు. సమస్త విషయంలో ఆయనకు మహిమ కలగాలి. మనం చేసే ప్రతి పని ఆయన నామానికి మహిమ, ఆయన మహిమకు కీర్తి కలగాలి. అలా ఉండాలి కదా మన మాట. అది లేకపోవడం అనేది నేడున్న ప్రమాదం. ఒకసారి ఇక్కడ మన వ్యక్తిగత జీవితాన్ని, మనం చేసే మేలైన పనిని, అది ఏదైనా సరే, మీరు చేస్తున్న ప్రార్థనే కానివ్వండి, మీరు పంచే కరపత్రాలే కానివ్వండి, మీరు చేసే ఉపచర్య కానివ్వండి, మీరు దేవుని పనిలో ఏ భాగం, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆ పనిలో ఎంతో కొంత పాలిభాగస్తుడే. అది ఒక సేవకునికి వచ్చేటువంటి ఘనత కాదు. యుద్ధం చేసేవాడికి, సామాను దగ్గర కావలి ఉన్నవాడికి ఒకటే జీతం కాబట్టి అందరం పనిచేస్తున్నాం. నేను ఒక్కడే పనిచేస్తున్నానని చెప్పేవాడు తెలివిలేనివాడు. అంతవరకే. నిష్ప్రయోజనకరమైన వాడిని అని అనుకోవాలి అన్నాడు. అవును. అప్పుడు ఆయన ఏం చేస్తాడట? అప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే, ఈ వచనానికి మరో వచనాన్ని కూడా నేను మీకు తోడు చేయాలని కోరుకుంటున్నాను. నేను అది లూకాసు వార్తలో ఒకసారి 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం 37వ వచనం చూడండి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ మెలకువగా ఉన్నవాడిని కనుక్కున్నాడు. అతడు మెలకువగా ఉన్నాడు అనంటే ప్రభు ఇష్టాన్ని నెరవేర్చాడు. ప్రభువుకు సంతోషం కలిగించాడు. ప్రభు అంతరంగానికి ఆనందం అతని వల్ల చేకూరింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన తానే భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వానికి ఉపచారం చేయను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ వచనాలను కూడా ఈ దగ్గరికి తెచ్చిపెడదాం. మరో వచనాన్ని కూడా ఇదే లూకాసు వార్తలో చూద్దాం. 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. 27వ వచనంలో ఇలా రాస్తుంది. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండేవాడే గదా. అవునా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవానిగానే ఉన్నాను అన్నాడు. ఆయనే పరిచర్య చేసేవాడుగా ఉంటే మనం మనల్ని మనం హెచ్చించుకునే వాళ్ళంగాను, మన గురించి ఇతరులకి గొప్పగా చెప్పుకుంటూ
తక్కువగా ఈ వ్యక్తుల్ని చెప్పడం అనేది ఎంత ప్రమాదకరమైన సంగతి. ఎవరిని తక్కువ చేయకండి, ఎవరిని గురించి చెడు ప్రచారం చేయకండి, ఎవరిని గురించి అనవసరంగా మాట్లాడకండి. మాట్లాడే ప్రతి మాట నీ జీతాన్ని పోగొడుతుంది, దేవుని వద్ద నుండి నీకు రావాల్సిన మెప్పును పోగొడుతుంది. ఇప్పుడు అంటాను, ఆయన వచ్చి తానే వానికి భోజనం పెట్టి అతనికి తానే వడ్డిస్తాడు భోజన పంక్తినంటే ఎవరు గొప్పవారు అని అడిగాడు ఆయన. కూర్చున్నవాడా, వడ్డించేవాడా? అంటే ప్రభు ఎంత నిన్ను హెచ్చిస్తాడు అంటే అంతగా హెచ్చించడానికి నువ్వేం చేయాలి? ప్రతి విషయంలో జాగరూకుడు అయి ఉండాలి. ఆయన చెప్పిన పని నమ్మకంగా చేయాలి. అంత మాత్రమే కాదు, పని అయిపోయిందని తొందరపడడం కానీ, హెచ్చించుకోవడం కానీ, నువ్వు సుఖాశక్తిలోకి వెళ్ళిపోవడం కానీ ఎన్నడూ చేయొద్దని ఈ లేఖనం మరింత స్పష్టంగా చెప్తున్నట్టు అనిపించింది. అంతేకాదు, పనిని గురించి ప్రభు చెప్పిన మాట గురించి చూశాం కదా. పనిని గురించి యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా అన్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితిని అన్నాడు. ఇది భూమి మీద ఆయన చేయడానికి వచ్చిన పనంతా అయిపోయిందట. ప్రకటించటం, బాగు చేయటం, ఇవన్నీ. కానీ ఇక్కడ నుండి సిలువ మోస్తూ, తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ, తండ్రి చిత్తానికి ప్రాణాన్ని అర్పిస్తూ సిలువకు వెళ్ళడానికి ముందు ఈ మాట చెప్పాడు. పని అయిపోయింది కదా అనుకోలా. పని అయిన తరువాత మిగిలిన పనుందే, అది ఆయన ఆనందపరిచేది, అది ఆయన సంతోషపరిచేది, అది ఆయన సంతృప్తిపరిచేది. ప్రభు చేసిన, ఇప్పటి వరకు చేసిన పని గొప్ప పని. ఆయన బోధలు కానీ, ఆయన ఆశ్చర్య కార్యాలు కానీ అవన్నీ గొప్పవి. కానీ అంతకంటే గొప్ప పని పాపి అయిన మానవుణ్ణి తండ్రితో సమాధానపరచడానికి శిలువలో రక్తాన్ని చిందించడం. ఇంతకు మించిన గొప్ప పనే ఉంది. ఆ పని ఆయన చేసి ముగించినవాడుగా ఆయన ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే మంచిదేమో గదు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. మాట దగ్గర జాగ్రత్తగా ఉండి, పని విషయంలో జాగ్రత్తగా ఉన్నవాడు పరిపూర్ణత కలిగిన వాడుగా ఉంటాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన దేవా, ఈ మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరే కృపనిచ్చారు. అల్పుణ్ణి, మాట్లాడడానికి చాలని వాణ్ణి, ఇంత గొప్ప మీ వ్యక్తిత్వానికి, మీరు చేసిన పనికి, మీ శిలువ యాగానికి, మీ త్యాగానికి నేను నా జీవితం గడ్డి పరక కంటే తక్కువే ప్రభువా. అబ్రహాము తానే దుమ్మును, ధూళిని, బూడిదను అనుకుంటే ఇక నేనెంత నిష్ప్రయోజకుడినో మరింత స్పష్టంగా ఈరోజు మీరు నాకు అవగాహన కలుగు చేసినందుకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ, నీ చిత్తం నా జీవితంలో జరిగించి ప్రభువా, నేను మిమ్మల్ని సంతోషపరిచే వ్యక్తిగా ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే తిరిగి మనం ఆదివారం నాడు 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.